గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనాలి పిల్ల వ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. దోసలు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. ఈ రోజు అయితే రెగ్యులర్గా చేసుకునే దోసలు కాదు, కొంచెం డిఫరెంట్గా శనగలతో అయితే చేస్తున్నాం అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. మనం దేనికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ దోసల కన్నా ఇంకా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే శనగలు 1 కప్ తీసుకున్నాను, హాఫ్ కప్ పచ్చెనపప్పు, అంతే హాఫ్ కప్ మినపప్పు, బియ్యం హాఫ్ కప్ అనమాట. మనకి శనగలు ఎక్కువ క్వాంటిటీ ఉండాలి, మిగతాయన్ని తక్కువ క్వాంటిటీ ఉండాలన్నమాట. వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒక 8 అవర్స్ అట్లా కనుక నానబెట్టామంటే సూపర్గా నానతాయి అనమాట. అంటే క్రిస్పీగా కానీ చాలా బాగా వస్తే మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా రావు. ఎక్కువ ఎంత మిల్లెట్స్ కానీ శనగలు అవి ఎంత మంచిగా నానితే మన హెల్త్కి కూడా అంత మంచిది అనమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ పిల్లలకైనా మనకైనా డైట్ చేసే వాళ్ళకైనా ఈజీగా ఇది తీసేసుకుంటే మనకి డైజెషన్ కూడా తొందరగా అవుతుందన్నమాట. షుగర్ ఉన్నా ఏదైనా కానీ ఇలా తినొచ్చు. డైట్ చేసేవాళ్ళు పర్టికులర్గా ఇలా చేసుకుంటారనమాట. అయితే పిల్లలు ఎక్కువ మనం ఏది పెట్టినా తినరు కదా, అందుకని ఇలా అయితే చేశాను. మా కన్నయ్య శనగలు ఇవి నానబెట్టి ఎప్పుడైనా పెడితే అసలు తినడనమాట. అందుకని ఒకసారి ఇలా ట్రై చేశాను. మీరు కూడా నాలాగా ట్రై చేయండి. ఇంట్లో మొత్తం మంచిగా నానాక మనం మిక్సీ వేసుకోవడమే అనమాట. స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. వాటర్ ఎంత పడితే అంత వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి అనమాట. దోశ పిండి బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము సాల్ట్, అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అయితే ఇది ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ కనుక మనం మంచిగా నానబెట్టుకుంటే పిండేశాక ఒక 1 అవర్ 2 అవర్స్ ఉన్నాక ఆ తర్వాత మనం దోసలో వేసుకుంటే చాలా బాగుండిద్ది అనమాట. కొంచెం పులిసి చాలా బాగుండిద్ది. నేనైతే టైం లేదని ఎంపట్లోనే ఒక హాఫ్ అన్ అవర్లో వేసేసాను. మీకు గనక టైం ఉంటే నైట్ అయినా వేసేసుకోవచ్చు అనమాట. నైట్ వేసేసుకొని మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మనం దేనికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ దోసల కన్నా ఇంకా ఇవే చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. ఇంక ఉప్పు, అల్లం పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. నేను కొత్తది ఐరన్ ప్యాన్ వాడుతున్నాను, అందుకే కొంచెం దోశలు అటు ఇటుగా వచ్చాయి. కానీ లేదంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు ప్యాన్కి అతుక్కోవన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏం లేదండి, మనం పెసరట్టు వేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే మనం ఇక్కడ శనగలు యాడ్ చేస్తున్నాం అంతే అనమాట. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు డైట్ చేయాలనుకుంటున్నా లేదా హెల్త్ కాన్షియస్గా ఏమైనా తినాలనుకున్న, రైస్ ఇప్పుడు అంతగా రెగ్యులర్గా దోశలు అవన్నీ తినకూడదు అంటున్నారు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయినా చేసుకొని తినొచ్చు అనమాట. హెల్తీ డిష్ కాబట్టి ఇంకట్లా మనకు కావాల్సిన అన్ని దోశలు వేసేసుకోవడమే అనమాట. ఈజీగా టేస్టీగా మన పిల్లలకు కూడా కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ పిల్లలకి ఎక్కువ పెట్టాలి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేశాను అనమాట. ఎలా అనిపించింది ఏంటి అని రెసిపీ చెప్పేసేయండి. మీకు నచ్చిందా అనేది మీ పిల్లలకు కూడా ఒకసారి చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా గుంత పునుగులు కూడా వేసుకోవచ్చు. ఈసారి నేను వేసినప్పుడు రెసిపీ అయితే తీస్తాను, అప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తాను. అప్పుడు దాకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతే, నెక్స్ట్ వచ్చే వీడియోస్ని కూడా చూసేసి ఇంతే ఎంకరేజ్ చేయండి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అని. ఫాలో చేసేసేయండి తెనాలి పిల్ల వ్లాగ్స్. ఓకే బాయ్, వస్తాను మరి.